గుడ్ మార్నింగ్. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ షేర్ చేయండి. సో, ఈరోజైతే మార్నింగే మీకు నేను చూపిస్తున్నాను. కర్రీ ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. ఒక మంచి హెల్తీ అనమాట ఇది. సో, ఇదేంటంటే కిడ్నీ బీన్స్ అంటారు కదా, అంటే రాజ్మా. సో, రాజ్మాని నేను ఇలాగా ఓవర్ నైట్ ఇలా నానబెట్టేసుకున్నాను. సో, నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దాన్ని కుక్కర్లో పెట్టుకుంటున్నానన్నమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. సో, వేసుకొని చక్కగా మనం ఇది మ్యాక్సిమం ఒక 8 విజిల్స్ అయినా రావాలండి. 6-8 విజిల్స్ వస్తే చాలా మంచిది. ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి. సో, మనకది కొంచెం సాఫ్ట్‌గా ఉంటేనే బాగుంటుంది. సో, 8 విజిల్స్ నేనైతే పెట్టాను. అండ్ దాని తర్వాత అయితే అది ఇంకా పక్కన పెట్టేసి కళాయిలోని సో ఆయిల్ వేసుకున్నాను. ఇది చాలా మంచిదండి. సో, రాజ్మా యూస్ చేస్తూ ఉండండి. సో, దీంట్లోనే కొంచెం నేను జీలకర్ర వేసాను. అండ్ ఇక్కడ ఏంటంటే బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది వేసాను అన్నమాట. సో, చెక్క, లవంగ చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. సో, ఇవన్నీ చక్కగా వేసుకున్న తర్వాత దీంట్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి 2 యాడ్ చేసుకోవాలి. సో, మనం మ్యాక్సిమం ఏంటంటే రాజ్మా వండడానికి ట్రై చేయండి, చాలా మంచిది. కాకపోతే రాజ్మా చాలామందికి ఇష్టం ఉండదు. కాకపోతే ఈ ప్రాసెస్లో చేసుకొని దీనికి ఏ కాంబినేషన్ వండాలో కూడా ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్తానండి. సో, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో, అందులో కొంచెం పసుపు వేసాను. పసుపు ప్రతి దాంట్లో వేసుకోండి, చాలా మంచిది. అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ ఏంటంటే నేను ఇది ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ ఓన్లీ టమాటో ప్యూరీ ఉంటుంది కదా, సో అది వేసుకున్నాను. ఇక్కడ నేను ఒక 4-5 టమాటోస్ తీసుకున్నాను. అది మిక్సీ పెట్టేసుకున్నాను అనమాట. సో, అది మనకి ఇక్కడ ఆనియన్స్ కన్నా టమాటోస్ కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. సో, అదంతా మనకి పచ్చి స్మెల్ పోతుంది కాబట్టి దాని తర్వాత మనం ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గరం మసాలా యాడ్ చేశాను. ఒక 1/2 టీ స్పూన్, ప్రతిదీ 1/2 టీ స్పూన్ లెక్క వేసుకోండి. అండ్ కారం, ధనియాల పౌడర్, నేను ఇక్కడ జీరా పౌడర్ ఏది యాడ్ చేయట్లేదండి. సో, సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ మనం రాజ్మాలో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, సో ఇందులో చూసుకుంటూ గ్రేవీకి మాత్రమే యాడ్ చేసుకోండి. సో, ఇక్కడ అదంతా కూడా మనకి కొంచెం ఒక 5 మినిట్స్ అనమాట, 2-3 మినిట్స్ చాలు మనకి ఆ మసాలాలు కొంచెం ఫ్రై అవ్వడానికి. దాని తర్వాత ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదా, అది విత్ వాటర్తోనే మనం ఇందులో వేసేసుకోవాలి. ఆ వాటర్ చాలా మంచిది, పడేయొద్దు. ఎందుకంటే ఆ వాటర్లోనే మ్యాక్సిమం ఉంటుంది. సో, వాటర్ బ్లాక్గా ఉన్నదని కూడా పర్వాలేదు. సో, అవే వేసుకోండి. యాక్చువల్గా ఏంటంటే ఇది కడిగి మనం పెట్టేసుకుంటాం కాబట్టి బాగానే ఉంటుంది. సో, ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి కొంచెం బాయిల్ అవ్వాలండి. సో, మనకి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం చక్కగా గ్రేవీ కూడా ప్రిపేర్ అయిపోయినట్టే. దీంట్లోని ఇప్పుడు మనం ఇక్కడ కసూరి మేతి యాడ్ చేద్దాము. సో, కసూరి మేతి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ ఎందుకంటే యాడ్ చేస్తున్నాను, ఎప్పుడైనా మనం మసాలాలు గ్రేవీ పెట్టుకున్నప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసారంటే గ్రేవీకి మంచి టెక్స్చర్ వస్తుందన్నమాట, చాలా స్మూత్గా అనిపిస్తుంది. సో, మనకి తినేటప్పుడు కూడా దీని ఫ్లేవర్ అంతా కూడా బాగుంటుంది. సో, నేను ఎప్పుడు కూడా ఇలాంటి పన్నీర్ అయినా ఇలాంటివన్నీ కూడా మనం గ్రేవీ ఐటమ్స్ లాగా ఏమైనా చేసినప్పుడు ఫ్రెష్ క్రీమ్ యూస్ చేయండి. ఒకేలా మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఇది. సో, దీనివల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో, మనం చక్కగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అనమాట అయిపోయింది. ఇంకా మన గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే. సో, చూసారు కదా, కొత్తిమీర అంతా కూడా బాగా అయిపోయింది.
ఆయిల్ చూసారా ఎంత మీదకి తేలిందో. సో ఇంతేనండి. ఈ విధంగా మనం రాజ్మా చేసేసుకొని రాజ్మా అంటే ఎప్పుడూ కూడా చపాతీతోనే కాదండి. సో ఒక్కొక్కసారి ఇలా ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్న జీరా రైస్ గానీ, ఘీ రైస్ గానీ సో రెండిట్లితో కాంబినేషన్ చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఇక్కడ నేను ఘీ రైస్ చూపిస్తున్నానండి. జస్ట్ చాలా సింపుల్ అనమాట. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యిలో కొంచెం ఇక్కడ చెక్క, బిర్యానీ ఆకు, నెక్స్ట్ ఏంటంటే లవంగాలు ఉంటుంది కదా, జస్ట్ ఒక 2, 3 తీసుకున్నాను అంతే. అది ఓన్లీ రైస్ ఫ్లేవర్ కోసం మాత్రమే నేను తీసుకున్నాను. ఇవన్నీ వేయగానే మనకి ఒక మంచి స్మెల్ వస్తుంది. ఇందులో నేను ఎండుమిర్చి ఒకటి వేసానండి. జస్ట్ ఓన్లీ ఏమైనా చిన్నది కారంలాగా ఉంటే బాగుంటుంది కదా అని, అంతే. సో ఇంకా ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్. ఇది రాజ్మాకనే కాదండి, మీరైనా ఎప్పుడైనా ఏదైనా జస్ట్ ఏదైనా గ్రేవీ ఐటెం ఏదైనా ఉన్నప్పుడు ఇలా ప్లెయిన్ రైస్ కన్నా కూడా ఇట్లా మనం ఘీ రైస్ కానీ ఏదైనా జీరా రైస్ కానీ చేసుకున్నామంటే ఇంకా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుందన్నమాట, బాగుంటుంది. అండ్ నెయ్యిలో ఒక 2-3 మినిట్స్ మీరు ఆ రైస్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత అప్పుడు 1:2 వాటర్ యాడ్ చేయండి. సో నేను ఇక్కడ 1 గ్లాస్కి నేను 2 గ్లాస్ వాటర్ తీసేసుకున్నాను. సాల్ట్ కూడా మీరు ఇక్కడ టేస్ట్ చేసుకోండి. టేస్ట్ చేసుకుంటే తెలుస్తుంది మనకి. రైస్కి ఎక్కువ సాల్ట్ ఏం అవసరం లేదు. కొంచెం ఆల్రెడీ కర్రీతో మనం కలుపుకుంటాం కాబట్టి జస్ట్ ఓన్లీ టేస్ట్ కోసం మాత్రమే చిన్నది 1/2 టీ స్పూన్ వేసుకొని సో ఇక్కడ నేను కుక్కర్ పెట్టేసుకుంటున్నాను విజిల్. నేనైతే ఇక్కడ 3 విజిల్స్ పెట్టానండి. సో మీకు కుక్కర్ రైస్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కదా. సో నేను 3 విజిల్స్కి అయితే నాకు ఇలా వచ్చింది. పొడి పొడిగా వస్తే బాగుంటుంది, ఘీ రైస్ కదా. సో పొడి పొడిగా వస్తేనే బాగుంటుంది, కానీ చాలా బాగుంది. సో మీరు ట్రై చేసి చూడండి. స్మెల్ కానీ తినేటప్పుడు కానీ ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా చాలా చాలా బాగుందన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను జీరా రైస్ చూపిస్తున్నానండి. ఈ రాజ్మాకి ఏదైతే కాంబినేషన్ బాగుంటుందో అవి చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను చపాతీతో లాస్ట్ వీడియో పెట్టాను. సో నేను ఒకసారి వీలైతే నేను ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను ఆ వీడియో. సో చపాతీతోనే కాకుండా ఇలా రైస్ ఐటమ్స్తో కూడా రాజ్మా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక్కడ నేను ఘీ వేసుకున్న తర్వాత జీరా ఎక్కువ వేసుకున్నాను. జీరా తర్వాత ఒక ఎండుమిర్చి అండ్ సేమ్ యాస్టీజ్ అనమాట. ఒక బిర్యానీ ఆకు, 2 లవంగా, ఒక చిన్న చెక్క అనమాట. మనం ఇది ఘాటుగా ఉండాలి అని ఏమీ పెట్టుకోకూడదండి. జస్ట్ ఓన్లీ ఫ్లేవర్ కోసం, ఆ స్మెల్ కోసం అని చెప్పేసి నేను ఆ 2 యాడ్ చేశాను. దాని తర్వాత ఇక్కడ ఒక 1/2 బౌల్తో నేను ఆల్రెడీ వాష్ చేసుకుని పెట్టుకున్న రైస్ ఉందన్నమాట. సో ఆ రైస్ని యాడ్ చేసుకున్నాను. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం తెలిసిందే కదా, ఆ నెయ్యిలో కొంచెం రైస్ వేపామంటే కొంచెం బాగుంటుంది. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసుకొని 1:2 యాస్టీస్ అనమాట. సో ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. 1:2 వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ మనం సాల్ట్ కూడా కొంచెం టేస్ట్ చేసుకోండి. జస్ట్ చిన్నది ఉప్పు ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సేమ్ యాస్టీస్ అట్లానే వస్తుందండి, కాకపోతే కొంచెం ఫ్లేవర్ మారుతుంది. సో రెండిట్లకి కొంచెం డిఫరెంట్ కూడా ఉంటుంది సో టేస్ట్ వైజ్ అయితే. సో నాకు 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఆపేసుకున్న తర్వాత నాకు వీడియో క్లిప్ మిస్ అయిందండి. సో నేను చూపించాను, సో ఎక్కడ మిస్ అయిందో నాకు తెలియట్లేదు. సో ఇంకా సేమ్ యాస్టీస్ చూడడానికి అయితే అలాగే ఉంది, కానీ కొంచెం టేస్ట్ మారింది. సో మ్యాక్సిమం ట్రై చేయండి, 2 కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ విత్ రాజ్మాతో అనమాట. సో కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళిద్దరికి నేను ఇంకా లంచ్ పెట్టేసిన తర్వాత నైట్ అనమాట మేము బయలుదేరాము. ఎక్కడికంటే సో దీక్షితాకి సైకిల్ కొనడానికని వెళ్తున్నామండి. సో సైకిల్ ఇక్కడ మధురవాడలో ఉంటున్నాం కదా. సో మధురవాడలోనే మేము సైకిల్ షాప్కి వెళ్ళాము. ఇంకా నైట్ పూట ఈయన ఆఫీస్ నుంచి రాగానే ఇంకా ఇక్కడే కొంచెం అవైలబుల్ అనమాట. మళ్ళీ టౌన్ వెళ్ళడానికి అవ్వదు. కాకపోతే ఇక్కడ మోడల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి నాకు అనిపించింది. అంటే దీనికి కావాల్సిన కలర్లోని, తనకు కావాల్సిన హైట్లోని సో ఇక్కడ దొరకలేదు. ఇంకా 2-3 తిరిగాం, కానీ వేరే కంపెనీ కావాలి అనుకుంటున్నారు. సో వేరే కంపెనీ ఉంటుంది, కానీ మేము అనుకున్న కంపెనీ కానీ ఏమీ లేదు ఇక్కడ.
సో తిన సైజ్ అయితే 24లో అయితే 65 అలా చెప్తున్నారు రేట్ అయితే. సో కానీ కావాల్సిన కలర్ అయితే లేదు. అండ్ వీళ్ళకి ఏంటంటే లేడీస్ అందరూ కూడా పింక్ కొంచెం ఇష్టపడుతూ ఉంటారు కదా, సో పింక్ కావాలి అని అంటుంది. కానీ సో ఆ పింక్ కలర్లోనే ఆ సైజు లేదు, సో వేరే ఉంది కానీ అది హైట్ అయిపోయి ఉన్నదన్నమాట. సో అయితే ఇంకా వెళ్ళిన పని అయితే ఇంకేమీ అవ్వలేదండి. మళ్ళీ ఇంకా టౌన్లో కూడా ఒకసారి చూసుకొని రావాలి అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు ఇంకా అవ్వదు కదా, మళ్ళీ ఇంకెప్పుడైనా వెళ్ళాలి, ఫ్రీ టైం చూసుకొని నేను టౌన్ వెళ్ళాలన్నమాట. ఆల్రెడీ కొన్ని స్టాక్ ఎప్పుడైనా వస్తుందా అనుకుంటా అడిగాం కానీ సో ఇప్పుడైతే ఏం లేదండి. దసరా కదా అండి, మ్యాక్సిమం అందరూ తీసుకున్నారంట. సో అప్పుడే మ్యాక్సిమం సేల్ అయిపోయాయి. ఇప్పుడు దసరాకి ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు అందరివి అయిపోయాయండి అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ పెట్టడం కానీ ఏదో ఒకటి చేయాలి. అంటే పిల్లలందరూ కూడా చక్కగా సైకిల్ తొక్కుంటున్నారు ఈవినింగ్ టైంలోని. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది కదా, వాళ్ళకి కూడా సైక్లింగ్ చేసుకొని రావడం అయినాను. సో అందుకోసం అని చెప్పేసి సైకిల్ ప్రిఫర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడైతే మా అక్కి కూడా కావాలని చెప్పేసి, ఆల్రెడీ తనకు సైకిల్ ఉంది, అయినా ఇంకొక సైకిల్ కావాలని చెప్పేసి కలర్ కాంబినేషన్ కావాలంట. సో తను ట్రై చేస్తుంది. ఇంకా సైకిల్ పని అవ్వలేదు కదా, కాకపోతే ఏదో ఒక పని పూర్తి చేసుకుంటూ రావాలి కదా. ఇక్కడ నేను తిరుపూర్ కలెక్షన్స్కి వెళ్ళాము. సో అక్కడ కొంచెం పిల్లలకి కొన్ని టీషర్ట్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నాను. సో చూపిస్తాను ఏం తీసుకున్నానని. హలో, సో వచ్చేసామండి, బయటికి వెళ్ళాం కదా, సో వచ్చేసాము. సో ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా జరిగింది. అండ్ అక్కడ ఏమేమి కొన్నానో చూపిస్తున్నాను. యాక్చువల్గా సైకిల్ కోసం వెళ్ళాను కదా, అది ఇంకా అవ్వలేదు. సో వెళ్ళినట్టునే కొన్ని పనులు అలాగే పెండింగ్ ఉండిపోతాయి కదా, సో అది ఇంకా అవ్వలేదు వర్క్. సో నేను ఏం తీసుకోలేదు. అది తినకు కావాల్సింది కలర్ లేదు, నెక్స్ట్ సైజ్ కూడా అవైలబుల్ లేదని చెప్పారు. సో మళ్ళీ ఇంకొక ఏదైనా షాప్లో టౌన్కి వెళ్ళి ఏదైనా షాప్లో ట్రై చేయాలి. సో ఇప్పుడైతే నేను తిరుపూర్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. సో అక్కడ మీకు ఏమేమి చూపిస్తున్నాను, ఏమేమి తీసుకున్నాను. కానీ తిరుపూర్లో చాలా బాగున్నాయండి, మనకి క్లాత్ బాగానే ఉంది, నెక్స్ట్ రేట్ కూడా బాగుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అక్కివి చూపించేస్తున్నాను. సో ఇది మనకి ఈ కలర్, ఇది లైట్ బేబీ పింక్ ఉంటుంది కదా, సో ఆ కలర్లో నేను ఫుల్ ప్యాంట్స్ తీసుకున్నాను. ఇప్పుడున్న పిల్లలు చక్కగా ఫ్రీగా ఆడుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, సో అందుకోసం అని చెప్పి ఫుల్ ప్యాంట్స్ తీసుకున్నాను. ఈచ్ వన్ 100 రూపీస్ అనమాట. సో దాంట్లోనే నేను ఇంకా తీసుకున్నాను ఫుల్ ప్యాంట్ అయితే ఒకటే తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా ఈచ్ వన్ 100 రూపీస్ పడింది. సో అక్కీకి అయితే ఇది తీసుకున్నాను. నెక్స్ట్ తను ఆల్రెడీ అన్నీ పట్టేసుకుందనమాట. సో షార్ట్స్ తీసుకున్నాను. సో వాళ్ళకి బాగుంటుంది కదా, ఫ్రీగా ఉంటుందని చెప్పి నైట్ వేర్ కింద అని చెప్పేసి ఇది షార్ట్స్ తీసుకున్నాను. సో ఈ 3 తీసుకున్నాను అనమాట. సో ఇవైతే మనకి 3 కలిపి మనకి 100 రూపీస్ పడింది. సో డైలీ వేర్ కింద యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. సో అక్కీవైతే ఇవన్నీ తీసుకున్నాను. నెక్స్ట్ దీక్షకి తీసుకున్నానండి. క్లాత్ అయితే చాలా బాగుంది. ఇది దీక్షకి తీసుకున్నాను. ఇది ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. సో ఇది కూడా లైట్ క్రీమ్ కలర్ మీద ఫ్లవర్స్ అనమాట. సో ఇది కూడా 100 రూపీస్ పడింది. సో క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది, థిక్గా ఉంది క్లాత్ అయితే. సో ఇది 100 రూపీస్ పడింది కదా చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ సో ఇంట్లోకి అని చెప్పి తీసుకున్నానండి. సో ఇది కూడా ఈ 3 కలిపి మనకి 100 అనమాట. సో బాగున్నాయి కదా, ఇంట్లో చక్కగా ఫ్రీగా ఉన్న టైంలో చక్కగా వేసుకోవచ్చు, నైట్ వేర్ కింద యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను, ఫ్రీగా ఉంటుందని చెప్పేసి. అండ్ దీక్షకి ఇంకా తీసుకున్నాను. ఇవైతే నాకు చాలా రీజనబుల్ అనిపించింది, మనకి డిమార్ట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ అనిపించింది. చూపిస్తున్నాను. సో నేను దీక్షకి ఆల్రెడీ డిమార్ట్లో చాలా తీసుకున్నాను. సో ఇది లెగ్గిన్స్ యాంకిల్ లెంత్ వచ్చింది. సో మనకి కింద ఇలా లేస్ లాగా వచ్చింది. నెక్స్ట్ ఇదైతే మనకి ఇది కూడా 100 రూపీస్ అండి. సో షాప్లో కదా, సో చాలా చాలా బాగుంది. తిరుపూర్ గార్మెంట్స్ అంటే మీకు ఆల్రెడీ వాటికో ఐడియా ఉంటుంది. తిరుపూర్ది చాలా బాగుంది. నేను మీకు ఇది షాప్ అయితే మధురవాడ జంక్షన్ దగ్గర సోనా వీధి ఉంటుంది, దాని ఆపోజిట్ లైన్లో ఉంటుంది అనమాట. సో చెక్ చేయండి, ఎవరికైనా అవసరమైతే వెళ్ళండి.
అండ్ ఇదైతే 100 రూపీస్ అండి. సో డైలీ వేర్ కింద అని చెప్పేసి ఇవన్నీ నేను తీసుకున్నాను. అండ్ జెగ్గిన్స్ అనమాట. సో వీళ్ళకి జెగ్గిన్స్ కూడా ఉన్నాయి. సో ఇది కూడా 100 రూపీసే. ఇందులో ప్లెయిన్ కూడా ఉన్నాయి, ప్లెయిన్ కూడా తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇలా ప్రింటింగ్ ఉండేది నేను తీసుకున్నాను. సో ఇది 100, ప్లెయిన్ అయినా కూడా 100, లెగ్గిన్స్ ఏవైనా కూడా 100 బాగున్నాయి. నేను తీసుకుంది ఇది 9 to 10 అండి. సో 9 to 10 ఇయర్స్కి నేను చెప్తున్నాను. సో ఇది కూడా జగ్గిన్ అనమాట. ఇది ఒక కలర్ తీసుకున్నాను, పీచ్ కలర్ తీసుకున్నాను. సో 100 రూపీస్కి అంటే చాలా చాలా రీజనబుల్ అండి. ప్రైస్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఇది స్ట్రెచ్ కూడా అవుతుంది అనమాట. సో బాగుంది, జెగ్గిన్స్ కూడా బాగున్నాయి అని చెప్పేసి నేను ఇవన్నీ కూడా తీసేసుకున్నాను. సో ఇలా మళ్ళీ 3 అంటే ఈచ్ వన్ 100 రూపీస్ అనమాట. సో ఈ డైలీ వేర్ కింద బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ జెగ్గిన్స్ అయితే మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. బాగున్నాయి, క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది. సో మళ్ళీ స్టాక్ నాకు ఇందులో ఇంకా కావాలని చెప్పాను. సో ఇందులో స్టాక్ అయితే మళ్ళీ ఇంకా 2 days తర్వాత రమ్మని చెప్పారు. సో అప్పుడైతే ఇంక తీసుకుంటాను. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఒక్కటే ఉంది. అంటే ఇందులో ఉన్నది కానీ నాకు నచ్చిన కలర్స్ లేవు, నెక్స్ట్ తనకి సరిపోయిన ఏజ్లో లేవన్నమాట. సో ఈ ఏజ్లో కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ తెప్పిస్తానని చెప్పారు. సో అప్పుడే తీసుకోవాలన్నమాట. సో ఇవన్నీ బాగున్నాయి కదా, ఇవన్నీ తిరుపూర్లో తీసుకున్నానండి. సో ఇది ఈరోజు వీడియో అయితే. ఈరోజు మార్నింగ్ నుంచి చూసారు కదా, ఈ రాజ్మాతో కర్రీ చూపించాను. సో దాని కాంబినేషన్గా ఎప్పుడు మనం చపాతీయే తీసుకోకుండా నేను లాస్ట్ వీడియో పెట్టాను. చపాతీయే కాకుండా మనకి ఇలా జీరా రైస్తోని లేదంటే గీ రైస్తోని చక్కగా చేసుకుని తిన్నామంటే చాలా కమ్మగా ఉందన్నమాట. సో చాలా బాగుంది, టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఇదండి వీడియో అయితే. దీనికి ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేశారంటే నేను నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. ఓకే, బాయ్, గుడ్ నైట్.